మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వైకల్యంతో పుట్టిన కొడుకు అనారోగ్యంతో చనిపోతే అంత్యక్రియలు చేసే స్తోమత లేక ఓ తండ్రి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. శ్మశానంతో రోజంతా కన్నో కొడుకు హరీష్ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని దీనస్థితిలో ఉండిపోయాడు. కొడుకును చూస్తూ తండ్రి కుమిలిపోయిన దృశ్యాలు అందరినీ తీవ్రంగా కలిచివేశాయి. ప్రేమ్నగర్కు చెందిన బాలరాజు కాటన్ మిల్లో పనిచేసేవాడు. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో కొడుకు హరీష్ను చూసుకుంటూ జీవిస్తున్నాడు. కొడుకు చనిపోయాక తన చేతుల మీద ఎత్తుకుని శ్మశానానికి తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఓ స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు శ్మశానానికి వచ్చారు. హరీష్ అంత్యక్రియలను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ నిర్వహించారు. ప్రేమ్నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ మెంటల్లీ డిజేబుల్ కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఇంకా అనాథ శవాలు కానీ వీటన్నిటికీ కూడా మేము దాన సంస్కారాలు చేయడం, వాళ్ళని చేరదీసి వాళ్ళ మెంటల్ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళని ఆశ్రమాలకు పంపడం కానీ ఇళ్లలోకి పంపించడం కానీ ఈ రకమైనటువంటి యాక్టివిటీలు మేము సైన్స్ 2018 నుంచి చేస్తూ ఉన్నాం. ఇంకా ఏంటంటే నిన్న నైట్ ప్రేమ్నగర్ శ్మశాన వాటికలో ఒక తండ్రి ఒక చిన్న బాబుని చనిపోయిన వ్యక్తిని తన ఒడిలో పెట్టుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏడ్చుకుంటా కూర్చున్నాడని చెప్పేసి మన హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ రావడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ రావడంతో మనం ఇక్కడికి వెళ్ళి చూడంగా హృదయం చలించిపోయే ఘటనని నా జీవితంలో మొదటిసారి చూసిన. అతన్ని ఆ బాబుని తీసుకొని అక్కడ అదే శ్మశాన వాటికలో జేసీబీని తీసుకొచ్చి మా టీం సభ్యుల సహకారంతో ఆ జేసీబీతో గుంత తవ్వి అతనికి దాన సంస్కారాలు చేయడం జరిగింది ఆ చిన్న బాబుకి.